నువ్వు నాతో పెట్టుకుంటున్నావు కాబట్టి శాపం నీ పైకి వస్తుందిరా. అలాంటి శాపగ్రస్తమైన మాటలు, అలాంటి శపించమైనదిగా ఎప్పుడు ఆమె ఉండకూడదు. ఆమె ఎల్లప్పుడూ ఒక దయగలిగిన స్త్రీగా ఉండాలి. మరి ప్రవక్త తన భార్యనే ఉదాహరణగా చెబుతున్నాడు. మిస్సెస్ బ్రెన్నాం గురించి, శ్రీమతి బ్రెన్నాం గురించి ఆయన అంటున్నాడు, గత 37 సంవత్సరాల నుండి నా భార్య నాకును ప్రజలకును మధ్యలో నిలబడి ఉన్నది. ఆమె ఎంతో ప్రేమతో కృపగలిగిన కరుణ కలిగిన స్త్రీగా ఆమె ఎప్పుడు నా పట్ల ఆమె ప్రవర్తించినది. ఆమెనంటారా? ప్రవక్త ఆమె గురించి చెప్తున్నాడు, తన భార్య గురించే ఉదాహరణ చెప్తున్నాడు. మరియు స్త్రీ ఎన్నడూ కూడా ఫిర్యాదు చేసేదిగా ఉండకూడదు. ఇది చాలా దరిద్రపు గుణం స్త్రీల దగ్గర. ప్రతిదీ ఫిర్యాదు చేస్తారు, ప్రతిదీ, ఎవ్రీథింగ్. కంప్లైంట్ బాక్సులు వీళ్ళు. ఫిర్యాదుల బాక్స్ ఎక్కడుంటాయంటే ఇంట్లోనే ఉంటాయి. ఎప్పుడు ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. కానీ ప్రవక్త అంటున్నాడు, నా భార్య ఎప్పుడు కూడా ఫిర్యాదు చేసేదై ఉండేది కాదు. నేను నెలల తరబడి విదేశాలలోకి స్వార్థ పొలంలోకి వెళ్తే ఆమె నా బట్టలన్నీ ఉతికి ఇస్త్రీ చేసి, శుభ్రం చేసి, ఇస్త్రీ చేసి నన్ను పంపిస్తుంది. మళ్ళీ నేను ఇంటికి వచ్చేసరికి జనులు ఇంటి దగ్గర నా కోసం వేచి చూస్తుంటే స్వార్థ పొలంలో నుండి వచ్చిన నేను అలసిపోయి ఉన్నానని వేటాడడానికి ఎందుకు వెళ్తాడంటే విశ్రాంతి కోసం. ప్రవక్త రెస్ట్ కోసం. ఇంట్లో ఉంటే ఎవరో ఒకరు వస్తారు కాబట్టి ప్రార్థన కోసం. అప్పుడు మళ్ళీ ఆమె తన బట్టలు సిద్ధపరిచి, వేటాడడానికి కావలసిన బట్టలను సిద్ధపరిచి నన్ను పంపుతూ ఉండేది. ఆమె ఎప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వదు నా గురించి. ప్రతిదీ సిద్ధపరిచి ఉంచుతుంది నేను వెళ్ళేసరికి. ఒక స్త్రీ ఎప్పుడు అలా ఉండాలి, సిద్ధపరచుంటే అలా ప్రతిదీ కూడా. కంప్లైంట్స్ ఉండకూడదు ఆమె దగ్గర. ఎప్పుడు ఆమె కంప్లైంట్ ఇవ్వకూడదు. వింటున్నారా? ఆమెనంటారా? మరియు స్త్రీ ఒక పవిత్రమైన నమ్మకమైనదై ఉండాలి. ఒక స్త్రీగా ఆమెకి ఇవ్వబడిన గొప్ప బాధ్యత ఏంటిదంటే పవిత్రమైన నమ్మకం. ఆమె పట్ల భర్త పవిత్రమైన నమ్మకము కలుగుండే విధంగా ఆమె మాతృత్వము, పిల్లలు ఆమె మాతృత్వాన్ని బట్టి భర్త ఆమె భార్య ఆమెలో ఉన్న స్త్రీతత్వాన్ని బట్టి ఒక పవిత్రమైన నమ్మకమును కలుగుండే విధంగా ఆమె జీవించాలి. సంఘం కూడా అలానే ఉండాలి క్రీస్తుకు, వాక్యానికి. ప్రవక్త చెప్తున్నాడు, ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క వధు యొక్క అదృశ్య కలయిక అనే వర్తమానంలో చెప్తున్నాడు.